నమస్తే డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, ఇప్పుడు కొంతమందికి ఒబెసిటీ ఉన్న వాళ్ళకి కానీ, వెయిట్ లాస్ వాళ్ళకి కానీ లో కార్బ్ ఫుడ్ సజెస్ట్ చేస్తున్నారు. సో, రైస్‌కి బదులుగా రోటీస్ అని, పుల్కాస్ తింటున్నారు. సో, రోటీ, పుల్కా కాకుండా మనం ఇంకేదైనా సజెస్ట్ చేస్తారా మీరు లో కార్బ్ ఫుడ్ కోసం? యాక్చువల్‌గా ఏంటంటే, ఈ శారీరక శ్రమ తక్కువగా ఉండేవారికి ఈ కార్బోహైడ్రేట్స్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదండి. ఈ రోజుల్లో మనకు మానసిక శ్రమ ఎక్కువైపోయింది. శారీరక శ్రమ తక్కువైపోయింది. అవును. గ్రామ ప్రజల నుంచి సిటీలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల వరకు కూడా ఇంచుమించు అందరికీ అట్లా అయిపోయిందండి. చిన్న పిల్లలకు కూడా. ఎగ్జాక్ట్లీ. సో, లో కార్బోహైడ్రేట్స్. సో, యాక్చువల్‌గా ఏమంటే కార్బోహైడ్రేట్స్ ఫుడ్ అంటే సర్వసాధారణంగా ఈ బియ్యము, తర్వాత గోధుమలు, కొర్రలు, జొన్నలు, రాగులు వీటితో అన్నం చేసుకొని తినడం మొదటి నుంచి వస్తుందండి అనాదిగా. సో, వీటిలంతా కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి కానీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి. సో, ఈ కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఫుడ్ వాడుకోవడం వల్ల మీరు ఇంతకుముందు సూక్ష్మప్రాయంగా ప్రస్తావించారు. షుగర్, ఒబెసిటీ, తర్వాత వెయిట్ లాస్ చేసుకునే వాళ్ళు, ఈ లేకపోతే బాడీ బిల్డింగ్ వాళ్ళు లో కార్బ్స్ పెట్టుకోమంటారు. సో, ఈ కార్బోహైడ్రేట్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే అండి, ఈ షుగరు, తర్వాత ఈ బీపీ, తర్వాత వెయిట్ ప్రాబ్లము, హార్మోనల్ ప్రాబ్లము, తర్వాత ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, వాట్ నాట్ ఎల్స్. నూటిలో మనకు వచ్చేటువంటి వ్యాధుల్లో దాదాపు 70-80% ఎక్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ వల్లనే వస్తున్నాయని చెప్పేసి కూడా మనకు పరిశోధనలో నిరూపితమైందండి. సో, ఈ లో కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తగ్గించడం వల్ల మనకు మల్టిపుల్ బెనిఫిట్స్ దొరుకుతాయి అన్నమాట. సో, కార్బోహైడ్రేట్స్ అవసరమే కానీ మన బాడీకి ఎంత అవసరమో అంత కార్బోహైడ్రేట్స్ వాడుకోవడం మంచిది. సో, ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ను మరి తగ్గించుకోవాలంటే ప్రత్యామ్నాయము పుల్కాలు, లేకపోతే చపాతీలు. సో, ఈ రోజుల్లో మరి అవగాహన పెరిగిపోయింది. చాలామందికి అవేర్నెస్ అంటే హెల్త్ అవేర్నెస్ పెరిగిపోయింది కాబట్టి ముందు జాగ్రత్తగా కొంత మధ్యాహ్నం పూట కానీ, లేకపోతే ఎక్కువ శాతం మందిలో రాత్రి పూట కానీ ఈ పుల్కాలు, చపాతీలు, రోటీలు ఇలాంటివన్నీ తింటున్నారండి. ఇది కొంతవరకు ఓకే. ఇదే సంపూర్ణంగా ఇది ఆరోగ్యాన్ని కలుగజేస్తుందని చెప్పేదానికి కూడా లేదండి. అవును. సో, ఈ కేవలం పుల్కాలు తిన్నంత మాత్రానే కార్బోహైడ్రేట్స్ మనం అనుకున్నంత పద్ధతిలో తగ్గుతాయని చెప్పడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పుల్కా మనం తీసుకున్నట్లయితే రౌండ్ అబౌట్ 2 పుల్కాలు తింటే ఒక్కొక్క పుల్కాలో 20 గ్రాముల కార్బోహైడ్రేట్స్. అంటే 2 పుల్కాలు తింటే 40 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ వస్తాయండి. సో, కొంతమందికి అది కూడా ఎక్కువైపోతుంది. సో, మరి కార్బోహైడ్రేట్స్ మరింత తగ్గించాలంటే పుల్కాలు మంచివే కానీ పుల్కాలు వాడేటువంటి తయారు చేసుకునేటువంటి విధానం మార్చుకోవాలి. ఎలాగంటే మల్టీగ్రెయిన్ పుల్కాలు. సో, మల్టీగ్రెయిన్ పుల్కాలు వాడుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ ఇంకా తగ్గించుకోవచ్చండి. ఈ మల్టీగ్రెయిన్ పుల్కా పిండి ఎలా తయారు చేసుకోవాలని చెప్పేసి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. సో, ఎలా తయారు చేసుకోవాలంటే ఒక 1.25 కిలో గోధుమలు, 1/2 కిలో చొప్పున రాగులు, జొన్నలు, కొర్రలు ఒక్కొక్కటి పావు కిలో. 1/2 కిలో. అంటే మొత్తం 2 కిలోలు అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. సో, 100-150 గ్రామ్స్ సోయా బీన్స్ ఎండినవి కలుపుకోవచ్చు. ఇవన్నీ కలిపేసి మిక్సీలో కానీ మిషన్లో కానీ పట్టించుకొని ఆ పిండితో మనం పుల్కాలు తయారు చేయడం వల్ల కార్బోహైడ్రేట్స్ ఇంకా తగ్గిపోతాయండి. అదొకటి బెనిఫిట్. రెండోది ఏమిటంటే దాంట్లో మరింత తగ్గేందుకు కూడా ఇంకొక మార్గం చెప్తాను చూడండి. మనసుంటే మార్గం ఉంది. సో, అలాంటివి వాడుకుంటూ, అలాంటి మల్టీగ్రెయిన్ పిండితో పుల్కాలు వాడుకుంటూ ఆ పుల్కాల్లో కూడా మనం ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ వాడుకోవడం వల్ల మరింత తగ్గించవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం పుల్కాలు తయారు చేసుకునేటప్పుడు ఆ పుల్కాల్లో ఈ మెంతి ఆకులు, తర్వాత ఈ మునగాకులు, ఇలాంటివి ఆకులు వేసి పుల్కాలు తయారు చేసుకున్నప్పుడు దాంట్లో ఎస్పెషల్లీ మునగాకు వాడుకోవడం వల్ల ఏంటంటే కాస్త ఉప్పుగా ఉంటుంది కాబట్టి మనకు ఉప్పు లేని లోటు తెలియదు, చప్పగా ఉండదు, టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా ఈ మెంతి ఆకు కూడా అంతేనండి. మెంతి ఆకు వాడుకోవడం వల్ల కూడా మంచి బెనిఫిట్స్ వస్తాయి, టేస్ట్ బాగుంటుంది, ఇబ్బంది ఉండదు, కార్బోహైడ్రేట్స్ తగ్గిపోతాయి, క్యాలరీస్ తగ్గిపోతాయి. ఇక్కడ మనకి డ్యూయల్ అనమాట. ఇది ఆకుకూర నుంచి వచ్చే బెనిఫిట్స్, అలాగే మల్టీగ్రెయిన్ నుంచి వల్ల లో కార్బ్స్, పోషకాంశాలు అందుతాయి. అన్నీ అంతే చూడండి. మనకు మనసుంటే మార్గం ఉంది, అందుకే చెప్పడం నేను. సో, ఈ మెంతాకు, మునగాకు ఇలాంటివి వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మెంతాకు వాడుకోవాలంటే మెంతాకు 2 గిల్లేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి వేసేసుకొని కావాల్సినప్పుడు ఈ విధంగా వాడుకోవచ్చు. సమానంగా అయినా కలుపుకోవచ్చు. ఒకవేళ మెంతాకు అయితే, మునగాకు కావాలంటే రెట్టింపు కూడా కలుపుకోవచ్చండి. ఈ విధంగా కలుపుకొని వాడుకోవడం వల్ల మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ పెరగకుండా ఉంటాయి, ఉన్నటువంటి వ్యాధులు తగ్గిపోతాయి, కొత్త జబ్బులు రాకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయండి. దీనికి తోడు ఇంకా వీలైతే ఈ యొక్క పుల్కాలు, రోటీలు ఇలాంటివి తయారు చేసుకునేటప్పుడు ఒక రోటీకి ఫర్ ఎగ్జాంపుల్ 20 గ్రామ్స్ మనం రోటీ పిండితో మనం ఈ పుల్కాలు తయారు చేసుకుంటే, రోటీ తయారు చేసుకున్నప్పుడు ఒక స్పూను, 2 టీ స్పూన్లు లేదా మ్యాక్సిమం 3 టీ స్పూన్ల వరకు కూడా నువ్వులండి, నువ్వులు వేసేసి కూడా తీసుకోవడం వల్ల
పోషకాలు మరింత పెరుగుతాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, న్యూట్రిటివ్ వాల్యూస్ కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ న్యూట్రిటివ్ వాల్యూస్ కూడా ఎక్కువ ఉంటాయి, చాలా రుచికరంగా ఉంటుంది. న్యాచురల్ ఆయిల్స్ కాబట్టి బాడీకి మనకు అన్ని రకాల మేలే చేస్తాయండి. మనకి ఆయిల్ కూడా పని ఉండదు. ఎగ్జాక్ట్లీ. సో ఏం లేదండి, హ్యాపీగా న్యాచురల్ ఫ్యాట్స్, మనకి మినరల్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్ అన్నీ ఉన్నాయి కదండి. హోల్సమ్ మీల్. ఎగ్జాక్ట్లీ. సో హోల్సమ్ ఫుడ్ తీసుకుంటాం కాబట్టి మనకు ఇంకా ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కలిగేటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, కొత్త జబ్బులు రాకుండా ఉంటాయి, గట్టి హెల్త్ అన్ని రకాలు బాగుంటుందండి. ఎందుకంటే చాలామంది అవగాహన లోపం చేత నేను ఇంతకుముందే చెప్పినట్లు రాత్రి పూటనో మధ్యాహ్నం పూటనో పులకాలు తింటున్నారు, కానీ పులకాల్లో ఉప్పు వేయడం ఒకటి, ఉప్పు వేయకూడదండి. పులకాలు రోటీలు చేసుకునేటప్పుడు కార్బోహైడ్రేట్స్ తగ్గాలన్నా ఆరోగ్యం బాగుండాలన్నా ఉప్పు లేకుండా ఆ యొక్క పిండిలో నీళ్లు కలిపేసేసి కాసేపు ఉంచిన తర్వాత తయారు చేసుకోవాలి. తర్వాత వాళ్ళు వాడేటువంటి ఈ కూరల్లో కూడా ఉప్పులు, కారాలు, మసాలాలు, ఆయిల్స్ అన్నీ చేసేసి ఒక పుల్కా ఒకటే రెండు అయినప్పటికీ ఇంత తిన్నప్పటికీ ఆరోగ్యం స్పాయిల్ అయిపోతుంది తెలియక ఇదంతా. సో ఉప్పు కడుపులోకి పోతుంది ఎక్కువ, ఆయిల్స్ కడుపులోకి పోతాయి, మసాలాలు కడుపులోకి పోతాయి. అది చేసే మంచి కంటే కూడా 10 ఇది చెడుపు చేసేస్తుంది. కాబట్టి అవగాహన లోపంతో తెలిసి తెలియక చాలామంది ఇలా చేస్తుంటారండి. అలా కాకుండా నేను చెప్పినటువంటి పద్ధతులు వాడుకోవడం వల్ల మరి లో కార్బోహైడ్రేట్స్ తీసుకున్నటువంటి ఇది ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. లో కార్బ్స్ డైట్స్ చూసుకునే వాళ్ళ కోసం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.